ఇరు తెలుగు రాష్ట్రాల్లో పుష్కరం తర్వాత రిలీజ్ చేసిన ఇంద్ర సినిమాను మెగా ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తూ మరింత ఉత్సాహాన్ని నింపుకున్నారు. తన అభిమానులను సమాజ సేవలో పాలు పంచుకునేలాగా కృషి చేసి ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమాన సంఘాలతో తొలిసారి రక్తదాన శిబిరాలను పరిచయం చేసిన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు కరూరు నగరంలో రాజ్ థియేటర్లో ఘనంగా నిర్వహించారు మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు. ఆగస్టు 22 అంటే మెగా అభిమానులకు ప్రత్యేక పండుగ. నిన్నటి రోజు పద్మవిభూషణుడు చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఇంద్ర సినిమా రిలీజ్ సందర్భంగా రాజ్ థియేటర్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. మెగా అభిమానులు మాట్లాడుతూ చిరంజీవి నటించిన సినిమాలు ప్రతిదీ కూడా ఒక సందేశాత్మకంగా ఉంటుందని, ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపచేసే విధంగా ఉంటుందని, అడవి దొంగ, కిరాతకుడు, కొదమసింహం, ఆపద్బాండు లాంటి ప్రయోగాత్మక సినిమాలలో నటించి కేవలం డాన్స్తోనే కాదు పరిపూర్ణమైన నటనతో అందరి అభిమానాన్ని పొందారని తెలియజేశారు. అలాగే రాయలసీమ జనసేన జోనల్ కన్వీనర్ పవన్ కుమార్ మాట్లాడుతూ అభిమానం ఉంటే సరిపోదు, ఆ ఇష్టాన్ని సమాజ సేవకు వినియోగించాలి. అభిమానులకు వివరించి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మెగా ఫ్యాన్స్ ను ఏకతాటిపైకి తీసుకొని వచ్చి సమాజ సేవలో పాలు పంచుకునేలాగా చేసిన ఏకైక హీరో మా మెగాస్టార్ చిరంజీవి అంటూ తెలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఇంద్ర సినిమాను ప్రేక్షకులు వీక్షిస్తూ ఆద్యంతం ఎంజాయ్ చేశారు. మెగా బ్రదర్స్ కు అభిమానులు అందరూ కూడా జై జయ ధ్వానాలు పలికారు. అన్ని సినిమాలు ఇచ్చేలా కాబట్టి అడివిధంగానే చాలా ఆయనని ఆత్మ శాంతి చేసింది కాబట్టి కొండవీడి దొంగ కానీ, రాజీవ్ కుమార్లు కానీ, తర్వాత వచ్చేసి మన 5 నంబర్ 1, తర్వాత వచ్చేసి ఇది కిరాక్ తక్కుడు కానీ, తర్వాత అందరవాడు చాలా ఆపద్బంధుడు. మనకి ఆపద్బంధుడు అంటే మనకి చిరంజీవి మన అన్న గుండెలలో ఉన్నాడు కాబట్టి ఎప్పటికి మనము ఆయన బర్త్డే మాత్రం మర్చిపోకూడదు అని మన గుండెలలో ఉన్నాడు కాబట్టి ఆయన చిరంజీవిని మనం మర్చిపోకూడదు. మన అన్న బాస్ కి మరొకసారి హ్యాపీ బర్త్డే చిరంజీవి అన్నయ్య. జై మెగాస్టార్, జై మెగాస్టార్, జై చిరంజీవి. మన మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. జై జనసేన, జై చిరంజీవి. చిరంజీవి గారు చేసిన ఆపద్బాంధవుడు ఎన్నో రక్తదాన కార్యక్రమాలు, ఆక్సిజన్ కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్ పంపిణీ చేయడం కానీ, ఐస్ కానీ తాను చేసి సాయం ఎంతో గొప్పది. అటువంటి మెగాస్టార్ ఇటువంటి చూస్తున్నా ఎక్కడ ఏదున్నా ముందుండేటి కేవలం మెగా అభిమానులు మాత్రమే. ఆ విధంగా ఆయన నటనతోనే కాకుండా ప్రజలకు మరియు యావత్ రాష్ట్రానికి అలాగే పక్కనున్న రాష్ట్రాలకు కూడా ఈరోజు మెగాస్టార్ అభిమానులు ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ విధంగా అభిమానులను అందరినీ ఏకతాటిపైన సేవా కార్యక్రమాలలో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నడిపించినటువంటి హీరో ఎవరైనా ఉన్నాడంటే అది కేవలం మా మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే. ఎందుకంటే ఆయన వేసిన బాటలోనే ఈరోజు ఇప్పుడు వచ్చినటువంటి ఎందరో నటులు కానివ్వండి, వాళ్ళ అభిమానులు కానివ్వండి, ఈ రకంగా సేవా కార్యక్రమాలు చేయాలా, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి అందరికీ మార్గదర్శకం నిలిచినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారికి